అక్టోబర్ 3, 2024 గురువారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వీటిని ఎవరిలో మాట్లాడుకుందామండి. లేట్ అయినా పర్వాలా, మనం నిదానంగానే చెప్తాము. మనం ఆవేశం వద్దు, తొందరపాటు వద్దు, ఏమొద్దు. లేట్ అయినా పర్వాలా, నిదానంగానే వీడియోస్ వస్తాయి. మీరేం భయపడద్దండి, బాధపడద్దండి. ఇక్కడ వాడు ఉన్నాడనేది మర్చిపోద్దండి. నేనే జ్యోతిష్యం ఏం కాదు జస్ట్ మీకు ఒక ధైర్యాన్ని చెప్పడానికి నేను ఉన్నాను. సో దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ప్రస్తుతానికి దిగుమతులు అనేది ఏ విధంగా వచ్చాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అనంతపురం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం మదనపల్లి తెలుసుకుందాం. అనంతపురం మార్కెట్లో నేనుతో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. ఎక్కడ వేలంపాట్లు కూడా నేనైతే చాలా ఫాస్ట్గా జరిగాయి అనంతపురం కూడా వచ్చేసి. సో ఈరోజు కూడా రోజుకి దిగుమతి అనంతపురం తగ్గుతుంది. సో సేమ్ సిచ్యువేషనే మన మదనపల్లి మార్కెట్లో కూడా జరుగుతుంది. సో మదనపల్లి మార్కెట్కి దిగుమతులు పెరగాలంటే అంగల్ మార్కెట్ అంటే క్లోజ్ అయిన తర్వాత పెరుగుతుందో తెలీదు. సో మదనపల్లి మార్కెట్ కూడా ఈరోజు దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నెనోషన్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి.